వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. చంద్రబాబు నాయుడు గారు మనకు తెలుసు, పదే పదే ఆయన ఏ వేదిక మీద అయినా సరే అవకాశాన్ని జార విడుచుకోరు. అది ఏమిటనంటే, హైదరాబాద్ని నేనే డెవలప్ చేశాను, హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టాను, సాఫ్ట్వేర్కి నేనే ఛాంపియన్ని, హైదరాబాద్లో ఐటీ డెవలప్ చేసింది నేనే అంటూ ప్రతి వేదిక మీద అవకాశం దొరికినప్పుడు అలా ఓదరగొడుతూనే ఉంటారు. వాస్తవానికి సాఫ్ట్వేర్ అనేటువంటిది ఎలా డెవలప్ అయింది, ఏంటి ఐటీ అనేటువంటిది ఎలాగా హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అయింది, ఇవన్నీ కూడా గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా చాలా వివరంగా అవన్నీ వివరించడం జరిగింది. వాస్తవానికి అంతకుముందు చేసినటువంటి ముఖ్యమంత్రులు ఎవరో కూడా దాన్ని పెద్దగా ఓన్ చేసుకోలేదు, ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోలేదు. ఇంకా బెంగళూరుకు సంబంధించి వస్తే ఎస్ఎం కృష్ణ హయాంలో ఇక్కడ జరిగిన దానికన్నా డబుల్ త్రిబుల్ అక్కడ ఐటీ డెవలప్మెంట్ జరిగింది. అయినా సరే ఏనాడు ఎస్ఎం కృష్ణ పేరు మాత్రం బెంగళూరులో ఆయన ఐటీ ఛాంపియన్ అనే పేరు వినడం అనేటువంటిది మనకు జరగలేదు. ఇక్కడ మాత్రం హైదరాబాద్ నేనే డెవలప్ చేశాను, హైదరాబాద్ ఐటీకి నేనే ముఖ్య కారకుడిని అని పదే పదే చంద్రబాబు నాయుడు గారు ఆ క్రెడిట్ తీసుకుంటూనే ఉంటారు. అది రాజీవ్ గాంధీ గారి చొరవతో, అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఈ సోకాల్డ్ ఏదైతే హైటెక్ సిటీ ఉందో దానికి శంకుస్థాపన చేశారు అనేటువంటిది, తర్వాత ఎలా డెవలప్ అయింది, వరల్డ్ వైడ్ గా ఒక డిఫెన్స్ మెకానిజంలో భాగంగా, ఐటీ డిఫెన్స్ మెకానిజంలో భాగంగా దాన్ని ఈ సౌత్ ఇండియాలోని కొన్ని ఏరియాల్లో ఎలా ఎస్టాబ్లిష్ చేశారు, దానికి జియోగ్రాఫికల్ అడ్వాంటేజ్ ఉండటం వల్ల హైదరాబాద్కి రావడం జరిగింది, అలాగే బెంగళూరులో ఈ సాఫ్ట్వేర్ అంతా డెవలప్ అవడం జరిగింది. ఇలాంటి అనేక టెక్నికల్ రీజన్స్ అన్ని కూడా మనకు తెలిసినా కూడా ఆయనకి బలమైన మీడియా చేతిలో ఉండటం వల్ల చంద్రబాబు నాయుడు గారు పదే పదే తనని తాను ఐటీ ఛాంపియన్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. కానీ వాస్తవాలు చూస్తే ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఇలాగా ఐటీ విస్తరణ కానీ, ఇవన్నీ కూడా దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగిన విషయం కూడా పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న అందరికీ కూడా తెలుసు. సో అలాంటి చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఐఎస్బి హైదరాబాద్ లో ఐఎస్బిలో ఆదివారం నిర్వహించినటువంటి ట్రాన్స్ఫార్మింగ్ ఏఐ సదస్సులో ఆయన మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ భవిష్యత్తులో హైదరాబాద్, అమరావతి అత్యుత్తమ నివాస యోగ్య నగరాలుగా ఉంటాయి, హైదరాబాద్ అభివృద్ధికి ఎంతో కృషి చేశాను, అది మరింత ఎదగాలని కోరుకుంటున్నాను, పురోగతికి ఎలాంటి ఇబ్బంది రాకూడదు, అమరావతి కూడా హైదరాబాద్ను మించి మెరుగైన నగరం అవుతుంది, రెండు నెంబర్ 1 నెంబర్ 2లో ఉండాలి అని ఆకాంక్షిస్తూ ఆయన చేసినటువంటి ప్రసంగంలో మళ్ళీ సేమ్ అవే మ్యాటర్స్ రిపీట్ చేశారు. ఒకసారి వినండి. Then ultimately around 2001 or 2, Bill Clinton came to Hyderabad. I never invited him because I thought he may not come. Because at that time Hyderabad was not that popular. I asked him, I never invited you, how you came here? Then he told me very clearly, I have seen all magazines, Wall Street, New York Times, Time Magazine, you name anything. Every time one thing Hyderabad was mentioned, no other city. Then I thought, if at all I visit to India, I have to visit Hyderabad. That is the inspiration I came here. This is around 23 years back. I gave driving license to Bill Clinton. Then he was shocked how you are using technology. And video conference with all 24 district Dhaka women. By seeing all these things, he went to America. He called his governors. Then he told, you are all thinking great, but India something is happening. Go and visit. Then he came, he told Tony Blair. Tony Blair came here. Then I asked him, I never invited you, how you came here? Then he said, no, Bill Clinton told me to visit Hyderabad. That is where I came here. అదే ఇప్పుడు ఈ పదే ఈయన ఇలా క్లెయిమ్ చేసుకోవటం, హైదరాబాద్ డెవలప్మెంట్ నేనే అని క్లెయిమ్ చేసుకోవడం అనేటువంటిది రకరకాల వివాదాలకు కారణం అవుతున్నా సరే ఆయన దాన్ని మాత్రం ఆయన పేటెంట్ కింద ఫీల్ అవుతున్నారు. దీని మీద ఆల్రెడీ మీమ్స్ అవి కూడా మనం సోషల్ మీడియాలో రావటం అనేటువంటిది గమనించవచ్చు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.